ఓం శాంతి 26/9/2024 మధురమైన పిల్లలు, సదా శ్రీమతంపై నడవడం ఇదే శ్రేష్టమైన పురుషార్థం. శ్రీమతంపై నడవడం ద్వారా ఆత్మ యొక్క దీపం వెలుగుతుంది. ప్రశ్న: పూర్తి పురుషార్థాన్ని ఎవరు చేయగలరు? ఉన్నతమైన పురుషార్థం ఏమిటి? జవాబు: ఎవరి యొక్క అటెన్షన్ మరియు బుద్ధియోగం ఒక్కరిపై ఉంటుందో వారే పూర్తి పురుషార్థం చేయగలరు. అన్నింటికన్నా ఉన్నతమైన పురుషార్థమేమిటంటే తండ్రిపై పూర్తిగా బలిహారం అవ్వడము. బలిహారమయ్యే పిల్లలు తండ్రికి చాలా ప్రియమనిపిస్తారు. రెండవ ప్రశ్న: సత్యాతి సత్యమైన దీపావళిని జరుపుకునేందుకు అనంతమైన తండ్రి ఏ సలహాను ఇస్తారు? జవాబు: పిల్లలు అనంతమైన పవిత్రతను ధారణ చెయ్యండి. ఎప్పుడైతే ఇక్కడ అనంతమైన పవిత్రులుగా అవుతారో, అటువంటి ఉన్నతమైన పురుషార్థాన్ని చేస్తారో, అప్పుడు లక్ష్మీనారాయణుల రాజ్యంలోకి వెళ్ళగలుగుతారు. అనగా సత్యాతి సత్యమైన దీపావళిని, అనగా పట్టాభిషేకపు రోజును జరుపుకోగలుగుతారు. ఓం శాంతి. పిల్లలు ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నారు? నడుస్తూ తిరుగుతూ మరియు ఇక్కడ కూర్చునే జన్మజన్మాంతరాల పాపాలేవైతే శిరస్సుపై ఉన్నాయో ఆ పాపాలను స్మృతి యాత్రతో వినాశనం చేసుకుంటున్నారు. మనం ఎంతగా తండ్రిని స్మృతి చేస్తామో అంతగా పాపాలు తొలగుతూ ఉంటాయని ఆత్మకు తెలుసు. తండ్రి అయితే మంచి రీతిలో అర్థం చేయించారు. ఇక్కడ కూర్చుని ఉన్నా కానీ శ్రీమతంపై నడిచేవారెవరైతే ఉన్నారో వారికైతే తండ్రి సలహా మంచిగానే అనిపిస్తుంది. అనంతమైన తండ్రి సలహా లభిస్తుంది. అనంతమైన పవిత్రులుగా అవ్వాలి. అనంతమైన పవిత్రులుగా అయ్యేందుకు మీరిక్కడికొచ్చారు. ఆ విధంగా స్మృతి యాత్ర ద్వారానే అవుతారు. కొందరైతే ఏమాత్రమూ స్మృతి చెయ్యలేరు. కొందరేమో మేము స్మృతి యాత్రతో మా పాపాలను తొలగించుకుంటున్నాము, అనగా మా కళ్యాణాన్ని చేసుకుంటున్నాము అని భావిస్తారు. బయటవారికైతే ఈ విషయాల గురించి తెలియదు. మీకే తండ్రి లభించారు. మీరు తండ్రి వద్దనే ఉంటారు. మీకు తెలుసు, ఇప్పుడు మనం ఈశ్వరీయ సంతానంగా అయ్యాము. ఇంతకుముందు ఆసురీ సంతానంగా ఉండేవారము. ఇప్పుడు మన సాంగత్యం ఈశ్వరీయ సంతానంతో ఉంది. సత్యమైన సాంగత్యం తీరానికి చేరుస్తుంది, చెడు సాంగత్యం ముంచేస్తుంది అన్న గాయనం కూడా ఉంది కదా. మేము ఈశ్వరీయ సంతానం కావున మేము ఈశ్వరీయ మతంపైనే నడవాలి, అంతేకాని మా మన్మతంపై నడవకూడదు అని పిల్లలు గడియ మర్చిపోతూ ఉంటారు. మన్మతము అని మనుష్య మతాన్ని అంటారు. మనుష్య మతము ఆసురిగానే ఉంటుంది. ఏ పిల్లలైతే తమ కళ్యాణాన్ని కోరుకుంటారో వారు సతోప్రధానంగా అయ్యేందుకు తండ్రిని మంచి రీతిలో స్మృతి చేస్తూ ఉంటారు. సతోప్రధానంగా ఉన్నవారి మహిమ కూడా జరుగుతుంది. వారికి తెలుసు, మేము నంబర్వారుగా సుఖధామానికి యజమానులుగా అవుతాము అని. ఎంతెంతగా శ్రీమతంపై నడుస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. ఎంతగా స్వయం యొక్క మతంపై నడుస్తారో అంతగా పదవి భ్రష్టమైపోతుంది. తమ కళ్యాణం చేసుకునేందుకు తండ్రి డైరెక్షన్లైతే లభిస్తూనే ఉంటాయి. బాబా అర్థం చేయించారు, ఇది కూడా పురుషార్థమే. ఎవరెంతగా స్మృతి చేస్తారో అంతగా వారి పాపాలు కూడా అంతమవుతాయి. స్మృతి యాత్ర లేకుండానైతే పవిత్రంగా అవ్వలేరు. లేస్తూ కూర్చుంటూ నడుస్తూ ఇదే చింత ఉంచుకోవాలి. పిల్లలైన మీకు ఎన్ని సంవత్సరాలుగా శిక్షణ లభిస్తుంది? అయినా కాని మేము ఇంకా ఎంతో దూరంగా ఉన్నాము, అంతగా తండ్రిని స్మృతి చేయలేకపోతున్నాము అని భావిస్తారు. సతోప్రధానంగా అవ్వడానికైతే ఎంతో సమయం పట్టేస్తుంది. ఈ మధ్యలో శరీరం వదిలేస్తే కల్పకల్పాంతరాల కొరకు పదవి తగ్గిపోతుంది.
ఈశ్వరునికి చెందినవారిగా అయ్యారు, కావున వారి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునే పురుషార్థం చేయాలి. బుద్ధి ఒకవైపే ఉండాలి. మీకు ఇప్పుడు శ్రీమతం లభిస్తుంది. వారు ఉన్నతోన్నతుడైన భగవంతుడు. వారి మతంపై నడుచుకోకపోతే ఎంతో మోసపోతారు. మీరు వారి మతంపై నడుస్తున్నారా లేదా అన్నది మీకు తెలియాలి, శివబాబాకు తెలియాలి. మీ చేత పురుషార్థం చేయించేవారు ఆ శివబాబా. దేహదారులందరూ పురుషార్థం చేస్తారు. వీరు కూడా దేహధారియే. వీరి చేత శివబాబా పురుషార్థం చేయిస్తారు. పిల్లలే పురుషార్థం చేయాలి. ముఖ్యమైన విషయము పతితులను పావనంగా తయారు చేయడము. ఆ మాటకొస్తే ప్రపంచంలో పావనమైన వారు ఎంతోమంది ఉంటారు. సన్యాసులు కూడా పవిత్రంగా ఉంటారు. వారైతే ఒక్క జన్మ కొరకు పావనంగా అవుతారు. ఈ జన్మలో బాలబ్రహ్మచారులుగా ఉండేవారు ఎంతోమంది ఉన్నారు. వారేమీ ప్రపంచానికి పవిత్రతా సహాయాన్ని అందించలేరు. ఎప్పుడైతే శ్రీమతమనుసారంగా పావనంగా అవుతారో మరియు ప్రపంచాన్ని పావనంగా తయారు చేస్తారో అప్పుడే సహాయం లభిస్తుంది. ఇప్పుడు మీకు శ్రీమతం లభిస్తుంది. జన్మ జన్మాంతరాలు మీరు ఆ శ్రీమతంపై నడిచారు. సుఖధామం యొక్క స్థాపన జరుగుతుందని ఇప్పుడు మీకు తెలుసు. ఎంతగా మనం శ్రీమతమనుసారంగా పురుషార్థం చేస్తామో అంతగా ఉన్నత పదవిని పొందుతాము. ఇది బ్రహ్మ యొక్క మతము కాదు. వీరు పురుషార్థి. వీరి పురుషార్థం తప్పకుండా ఎంతో ఉన్నతమైనది. అందుకే కదా లక్ష్మీనారాయణులుగా అవుతారు. కావున పిల్లలు దీనిని ఫాలో చేయాలి. శ్రీమతంపై నడవాల్సి ఉంటుంది, మన్మతంపై కాదు. మన ఆత్మా జ్యోతిని మేల్కొలపాలి. ఇప్పుడు దీపావళి వస్తుంది. సత్యుగంలో దీపావళి జరగదు. కేవలం పట్టాభిషేకం జరుగుతుంది. ఇకపోతే ఆత్మలైతే సతోప్రధానంగా అవుతాయి. ఇక్కడ ఏ దీపావళినైతే జరుపుతారో అది అసత్యమైనది. బాహ్యంగా దీపాలను వెలిగిస్తారు. అక్కడైతే ప్రతి ఇంటిలోనూ దీపం వెలిగి ఉంటుంది. అనగా అందరి ఆత్మ సతోప్రధానంగా ఉంటుంది. 21 జన్మల కొరకు జ్ఞానమనే తైలం పడుతుంది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ తగ్గుతూ ఈ సమయంలో మొత్తం ప్రపంచం యొక్క జ్యోతి ఆరిపోయి ఉంది. అందులోనూ విశేషంగా భారతవాసులది మరియు మొత్తం ప్రపంచం యొక్క జ్యోతి ఆరిపోయి ఉంది. ఇప్పుడైతే అందరూ పాపాత్ములే. ఇది అందరి వినాశన సమయము. అందరూ లెక్కాచారాలను సమాప్తం చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలైన మీరు ఉన్నతోన్నతమైన పదవిని పొందేందుకు పురుషార్థం చెయ్యాలి. అది శ్రీమతంపై నడవడం ద్వారానే పొందగలరు. రావణ రాజ్యంలోనైతే శివబాబా ఆజ్ఞను ఎంతగానో ఉల్లంఘించారు. ఇక ఇప్పుడు కూడా వారి ఆజ్ఞపై నడుచుకోకపోతే ఎంతో మోసపోతారు. మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని వారినే పిలిచారు. కావున ఇప్పుడు మీ కళ్యాణాన్ని చేసుకునేందుకు శివబాబా యొక్క శ్రీమతంపై నడవాల్సి ఉంటుంది. లేకపోతే ఎంతో అకల్యాణం జరుగుతుంది. మధురాతి మధురమైన పిల్లలకు ఇది కూడా తెలుసు. శివబాబా స్మృతి లేకుండా మనం సంపూర్ణ పావనులుగా అవ్వలేము. మీరు వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ జ్ఞానధారణ ఎందుకు జరగడం లేదు? బంగారు పాత్రలోనే ధారణ జరుగుతుంది. కొత్త కొత్త పిల్లలు ఎంతగా సేవాదారులుగా తయారవుతూ ఉంటారు. తేడా ఎంత ఉందో చూడండి. ఎంతైతే కొత్త పిల్లలు స్మృతిలో ఉంటారో అంతగా పాత పిల్లలు స్మృతి యాత్రలో ఉండరు. కొందరు శివబాబా యొక్క మంచి ప్రియమైన పిల్లలు వస్తారు. వారు ఎంతగా సేవ చేస్తారు. వారు శివబాబాపై తమ ఆత్మను బలిహారం చేసినట్లుగా ఉంటారు. బలిహారం చేసినందుకు ఇక సేవ కూడా ఎంతగా చేస్తారు. వారు ఎంత ప్రియంగా మధురంగా అనిపిస్తారు. స్మృతి యాత్రలో ఉండడం ద్వారానే తండ్రికి సహాయం చేస్తారు. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు. మీరు వచ్చి నన్ను పావనంగా చేయండి అనే పిలిచారు. కావున తండ్రి అంటారు,
నన్ను స్మృతి చేస్తూ ఉండండి. దేహ సంబంధాలన్నింటినీ త్యజించాల్సి ఉంటుంది. ఒక్క తండ్రి స్మృతి తప్ప మిత్ర సంబంధీకులు మొదలైన వారి ఎవ్వరి స్మృతి కూడా ఉండకూడదు. అప్పుడే ఉన్నత పదవిని పొందగలుగుతారు. స్మృతి చేయకపోతే ఉన్నత పదవిని పొందలేరు. ఇది బాబ్దాదా కూడా అర్థం చేసుకోగలరు. అలాగే పిల్లలైన మీకు కూడా తెలుసు. కొత్త కొత్త వారు వస్తారు, అర్థం చేసుకుంటారు, రోజురోజుకు బాగవుతూ ఉంటారు. శ్రీమతంపై నడవడం ద్వారానే బాగవుతారు. క్రోధంపై కూడా పురుషార్థం చేస్తూ చేస్తూ విజయాన్ని పొందుతారు. కావున తండ్రి కూడా అర్థం చేయిస్తారు, లోపాలను తొలగించుకుంటూ ఉండండి. క్రోధం కూడా చాలా చెడ్డది. దానివలన స్వయాన్ని ఆంతరికంగా కూడా కాల్చుకుంటారు, అలాగే ఇతరులను కూడా కాలుస్తారు. అది కూడా తొలగిపోవాలి. పిల్లలు తండ్రి శ్రీమతంపై నడవకపోతే పదవి తగ్గిపోతుంది మరియు జన్మజన్మాంతరాలు కల్పకల్పాంతరాల కొరకు నష్టం కలుగుతుంది. పిల్లలైన మీకు తెలుసు, అది స్థూల చదువు, ఇది ఆత్మిక చదువు. దీనిని ఆత్మిక తండ్రి చదివిస్తారు. అన్ని విధాలుగా సంభాళన కూడా జరుగుతూ ఉంటుంది. వికారులు ఎవ్వరూ ఇక్కడికి మధుబన్కు రాలేరు. అనారోగ్యంలో కూడా వికారీ మిత్ర సంబంధీకులు రావడం అది మంచిది కాదు. అది మనకు ఇష్టమనిపించకూడదు కూడా. లేకపోతే అంతిమ సమయంలో ఆ మిత్ర సంబంధీకులే గుర్తుకొస్తారు. అటువంటప్పుడు వారు ఉన్నత పదవిని పొందలేరు. తండ్రి అయితే పురుషార్థం చేయిస్తారు. ఎవ్వరి స్మృతి రాకూడదు. మేము అనారోగ్యంగా ఉన్నాము కావున మిత్ర సంబంధీకులు మొదలైన వారు చూడటానికి రావాలి అని కూడా భావించకూడదు. లేదు, అలా వారిని పిలవడం అనేది నియమం కాదు. నియమానుసారంగా నడుచుకున్నట్లయితేనే సద్గతి లభిస్తుంది. లేకపోతే అనవసరంగా తమను తాము నష్టపరుచుకుంటారు. కాని తమో ప్రధాన బుద్ధి కలవారు ఇది అర్థం చేసుకోరు. ఈశ్వరుడు సలహా ఇచ్చినా కాని బాగుపడరు. చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఇది పవిత్రాతి పవిత్రమైన స్థానము. ఇక్కడ పతితులు నిలవలేరు. మిత్ర సంబంధీకులు మొదలైన వారు గుర్తున్నట్లయితే మరణించే సమయంలో కూడా తప్పకుండా వారు గుర్తుకొస్తారు. దేహాభిమానంలోకి రావడంతో తమను తామే నష్టపరుచుకుంటారు. శిక్షకు పాత్రులుగా అవుతారు. శ్రీమతంపై నడవకపోతే ఎంతో దుర్గతి జరుగుతుంది. సేవకు యోగ్యులుగా అవ్వలేకపోతారు. ఎంతగా కష్టపడినా కాని వారు సేవకు యోగ్యులుగా అవ్వలేరు. ఆజ్ఞను ఉల్లంఘించినట్లయితే రాతిబుద్ధి కలవారిగా అయిపోతారు. పైకి ఎక్కేందుకు బదులుగా కిందకు పడిపోతారు. తండ్రి అంటారు, పిల్లలు ఆజ్ఞాకారులుగా అవ్వాలి. లేకపోతే పదవి భ్రష్టమైపోతుంది. లౌకిక తండ్రి వద్ద కూడా 4-5 పిల్లలుంటారు. కాని వారిలో కూడా ఎవరైతే ఆజ్ఞాకారులుగా ఉంటారో ఆ పిల్లలే ప్రియమనిపిస్తారు. ఎవరైతే ఆజ్ఞాకారులు కారో వారు దుఃఖాన్నే ఇస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు 2 తండ్రులు చాలా గొప్పవారు లభించారు. వారి ఆజ్ఞను ఉల్లంఘించకూడదు. ఉల్లంఘించినట్లయితే జన్మ జన్మాంతరాలు కల్పకల్పాంతరాలు చాలా తక్కువ పదవిని పొందుతారు. పురుషార్థం ఎలా చేయాలంటే అంతిమ సమయంలో ఒక్క శివబాబాయే గుర్తుకు రావాలి. తండ్రి అంటారు, ప్రతి ఒక్కరూ ఏ పురుషార్థం చేస్తారు అనేది నేను తెలుసుకోగలను. కొందరైతే చాలా తక్కువగా స్మృతి చేస్తారు. మిగిలిన వారైతే తమ మిత్ర సంబంధీకులనే స్మృతి చేస్తూ ఉంటారు. వారు అంతటి సంతోషంలో ఉండలేరు. ఉన్నత పదవిని పొందలేరు. మీకైతే ప్రతిరోజూ సద్గురువారమే. సద్గురువారం రోజు కాలేజీలో కూర్చోబెడతారు. అది స్థూలమైన విద్య, ఇది ఆత్మిక విద్య. మీకు తెలుసు, శివబాబా మనకు తండ్రి, టీచర్, సద్గురువు. కావున వారి డైరెక్షన్పై నడుచుకోవాలి. అప్పుడే ఉన్నత పదవిని పొందగలుగుతారు. పురుషార్థులెవరైతే ఉంటారో వారికి లోపల ఎంతో సంతోషం ఉంటుంది. చెప్పలేనంత సంతోషం ఉంటుంది.
సంతోషమున్నట్లయితే ఇతరులను కూడా సంతోషపరిచే పురుషార్థం చేస్తారు. కుమార్తెలు చూడండి, రాత్రింబవళ్ళు ఎంత కృషి చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది అద్భుతమైన జ్ఞానం కదా. కొంతమంది పిల్లలు వివేకహీనత కారణంగా ఎంతగా నష్టపోతూ ఉంటారు అని బాబ్దాదాకు దయ కలుగుతుంది. దేహాభిమానంలోకి వచ్చి లోలోపల ఎంతగానో కాలిపోతూ ఉంటారు. క్రోధంలో మనుష్యులు రాగిలాగా ఎర్రగా అయిపోతారు. క్రోధం మనుష్యులను కాల్చేస్తుంది. కామము నల్లగా చేస్తుంది. మోహము మరియు లోభం వలన అంతగా కాలిపోరు. క్రోధంలో కాలిపోతారు. క్రోధమనే భూతం అనేకులలో ఉంది. ఎంతగా గొడవపడుతూ ఉంటారు. అలా గొడవపడడం వలన తమను తామే నష్టపరుచుకుంటారు. నిరాకారుడిని, సాకారుడిని ఇరువురి ఆజ్ఞను ఉల్లంఘిస్తారు. అటువంటి వారిని కుపుత్రులు అని తండ్రి భావిస్తారు. కృషి చేస్తే ఉన్నత పదవిని పొందుతారు. స్వకల్యాణం కొరకు అన్ని సంబంధాలను మర్చిపోవాలి. ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయకూడదు. ఇంట్లో ఉంటూ సంబంధీకులను చూస్తూ శివబాబాను స్మృతి చేయాలి. మీరు సంగమయుగంలో ఉన్నారు. ఇప్పుడు మీ కొత్త ఇంటిని, శాంతిధామాన్ని స్మృతి చేయండి. ఇది అనంతమైన చదువు కదా. తండ్రి శిక్షణనిస్తారు. ఇందులో పిల్లలకే లాభముంది. కొంతమంది పిల్లలు తమ నియమ విరుద్ధమైన నడవడిక వలన అనవసరంగా తమను తాము నష్టపరుచుకుంటారు. విశ్వరాజ్యాధికారాన్ని తీసుకునేందుకు పురుషార్థం చేస్తారు. కాని మాయాపిల్లి బాబా చెప్పినట్లు విననివ్వదు, బాబా చెప్పినట్లు చేయనివ్వదు. జన్మ తీసుకున్నారు, మేము ఈ పదవిని పొందుతాము అని అంటారు. కాని మాయాపిల్లి దాన్ని తీసుకొనివ్వదు. కావున పదవి భ్రష్టమైపోతుంది. మాయ ఎంతో తీవ్రంగా దాడి చేస్తుంది. మీరు ఇక్కడికి రాజ్యాన్ని తీసుకోవడానికి వస్తారు. కాని మాయ హైరాణపరుస్తుంది. పాపం, వీరు ఉన్నత పదవిని పొందితే బాగుంటుంది అని తండ్రికి దయ కలుగుతుంది. నన్ను నిందింపజేసేవారిగా అవ్వకూడదు. సద్గురువుకు నింద తీసుకొచ్చేవారు ఉన్నత స్థానాన్ని, ఉన్నత పదవిని పొందలేరు. ఎవరి నింద? శివబాబా యొక్క నింద. తండ్రిని నిందింపజేసే విధంగా నడవడిక ఉండకూడదు. ఇందులో అహంకారం విషయమేమీ లేదు. అచ్చా, మధురాతి మధురమైన సికీలదే పిల్లలకు మాతా పితా బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తమ కళ్యాణం కొరకు దేహపు సర్వ సంబంధాలను మర్చిపోవాలి. వారి పట్ల ప్రీతిని ఉంచుకోకూడదు. ఈశ్వరుని మతంపైనే నడుచుకోవాలి, తమ మతంపై కాదు. చెడు సాంగత్యం నుండి రక్షించుకోవాలి. ఈశ్వరీయ సాంగత్యంలో ఉండాలి. రెండవ పాయింట్, క్రోధం చాలా చెడ్డది. ఇది స్వయాన్ని కాలుస్తుంది. క్రోధానికి వశమై ఆజ్ఞను ఉల్లంఘించకూడదు. సంతోషంగా ఉండాలి మరియు అందరినీ సంతోషపరిచే పురుషార్థం చేయాలి. వరదానము: స్నేహానికి రిటర్న్లో స్వయాన్ని టర్న్ చేసుకుని, పరివర్తన చేసుకుని తండ్రి సమానంగా అయ్యే సంపన్న మరియు సంపూర్ణ భవ. స్నేహానికి గుర్తు ఏమిటంటే, వారు స్నేహితుని యొక్క లోపాన్ని చూడలేరు. స్నేహితుని పొరపాటును తమ పొరపాటుగా భావిస్తారు. తండ్రి పిల్లలకు సంబంధించి విషయమేదైనా విన్నప్పుడు ఇది నాకు సంబంధించిన విషయము అని భావిస్తారు. తండ్రి పిల్లలను తమ సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా చూడాలని కోరుకుంటారు. ఈ స్నేహానికి రిటర్న్లో స్వయాన్ని టర్న్ చేసుకోండి, పరివర్తన చేసుకోండి. భక్తులైతే తమ తలను తీసి పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు శరీరం యొక్క తలను తీయకండి, కానీ రావణుడి తలను తొలగించండి. స్లోగన్:
మీ ఆత్మిక వైబ్రేషన్ల ద్వారా శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసే సేవ చేయటమే అన్నింటికన్నా శ్రేష్టమైన సేవ. ఓం శాంతి.